నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ అవ్వాలి. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మనం నేర్చుకున్న దాన్ని మన దగ్గరనే పెట్టేసుకొని దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేయడానికి మనం ఇష్టపడం. నువ్వు ఏదైనా నేర్చుకో నష్టం లేదు. దేవుడు నీకు నేర్పించాలనేసి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు నేర్చుకున్నది నెక్స్ట్ జనరేషన్ కి కనుక నువ్వు పాస్ ఆన్ చేయకుంటే నెక్స్ట్ జనరేషన్ అంటే నీ నుంచి వేరే వాళ్లకు అది వెళ్ళాలి. అది వెళ్ళాలి. ఉదాహరణకి ఇప్పుడు నేనున్నా, నాకంటే అశోక్ గారు పెద్దోడే, వయసులో నాకంటే చాలా పెద్దోడు. పెద్దోడైనంత మాత్రాన అంటే ఇప్పుడు ఏంటి నెక్స్ట్ జనరేషన్ అంటే ఆయన పెద్దోడు అంటే ఆయన జనరేషన్ నా జనరేషన్ అనేసి కాదు. నేను నేర్చుకున్నది నా తర్వాత లైఫ్ ఆయన నేర్చుకుంటూ ఉన్నాడు. నేను ఆయనకి అది పాస్ ఆన్ చేయాలి, పాస్ ఆన్ చేయాలి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు కొన్ని విషయాలలో వాళ్ళ దగ్గర నుండి నేర్పించాల్సిన విషయాలలో వాళ్ళు నేర్పించాలి. నేర్పించాల్సిన విషయాలలో వాళ్ళు నేర్పించాలి. ఏది మంచిది, ఏది చెడ్డది వాళ్ళని వీళ్ళని తీసుకొని పోవడం కాదు కదా. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని వీళ్ళని తీసుకొని పోవడం కాదు, నీ పిల్లల్ని తీసుకొని పో, నీతో కూడా తీసుకొని పో. ఒక వస్తువు కొన్నప్పుడు లెట్ దెమ్ నో హౌ టు పర్చేస్ దట్. వాళ్ళు తెలుసుకోవాలి అది ఎలా కొనాలి, ఎలా దాన్ని ఖరీదు చేయాలి. ఇవన్నీ కూడాను ఆ పిల్లలకి మీరు దగ్గరుండి నేర్పించాలి. వాళ్ళు మిమ్మల్ని చూస్తూ నేర్చుకుంటూ ఉంటారు. హల్లెలూయా. మనం నేర్పించాల్సిన అవసరం ఉందా లేదా? నేర్పించాల్సిన అవసరం ఉందా లేదా? సో ఈ మాటని ఈ వారంలో ఎంతమంది మీ జీవితాల్లో ప్రాక్టీస్ చేశారు? మీ పిల్లలకు మీరు ఏం నేర్పించారు? మీ పిల్లలకు మీరు ఏం నేర్పించారు? ఎవరైనా నేర్పించారా? నేర్పించిన వాళ్ళు ఎవరున్నారు? ఒకరు రాజ్ కుమార్ ఒకటే కనపడుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎప్పుడో ఎత్తి చేతులు గట్టిగా మంచిగా కనబెట్టట్టు నేను నేర్పించింది. పక్కన మోసం ఎట్ట చేయాలి, ఆ నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి ఒక రాయి వస్తే మనం ఎంత పెద్ద గన్నెట్టేది ఇవా నేర్పించింది. ఏం నేర్పించింది? ఏం నేర్పించింది? చైతన్యం ఏం నేర్పించింది? ఏం నేర్పించాలి? దెన్ వై యు ఆర్ అటెండింగ్ చర్చ్? ఇక్కడ నేర్చుకునే మీ జీవితంలో మీరు ప్రాక్టీస్ చేయకుండా చర్చికి రావాల్సిన అవసరం లేదు. చర్చ్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ లెర్న్ హౌ టు లివ్ ఏ గుడ్ లైఫ్. మంచి జీవితం ఎలా జీవించాలని నేర్చుకునేటువంటి ఒక స్థలమే సంఘము. నువ్వు నేర్చుకోవాలి, నేర్పించాలి. నువ్వు వెళ్ళిన తర్వాత నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. ఏం నేర్పిస్తున్నావు? ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు నేర్చుకునేది నేర్పించాలి. ఏం నేర్పించినావు లక్ష్మి? ఏమి ఇచ్చి పంపించినావు? నువ్వు కావ్య చూడు చెప్పమని నేను చెప్తలేను, మాకు వినపడేటట్టు చెప్పమంటున్నా. సనాన్ని ఒక్కదాన్ని పంపించిన అంటున్నావు. వెరీ గుడ్. కాకుండా నేను అనేది ఏంటంటే నువ్వు కూడా వెళ్ళు, నువ్వు షాప్ బయట ఉండు. లేదంటే ఒకసారి నువ్వు కొనేది ఆ పిల్లలు చూడని, ఏ వస్తువు ఏంటిది, చింతపండు ఎట్టుంది, కొత్తదా పాతదా, మినుములు ఎక్కడికి కొత్త అడుగుతావు కదా. అలా అడిగేటివి కూడా ఆ పిల్లకి అలవాటు కావాలి. అర్థమైంది కదా. ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళేసి మీ అమ్మాయిని పంపించేసి సరే వంకాయ తీసుకొని రావాలని చెప్పినావు అనుకో, అడిగిపోయిన తర్వాత అంకుల్ వంకాయలు 1 కేజీ ఇస్తారా 1 లీటర్ ఇస్తారా అని అడుగు కదా. ఇప్పుడు ఆయిల్ మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే వంట నూనె కేజీల లెక్క అదేమిటారు ఒక టిన్లో ఒక డబ్బాలో వచ్చాయి, అంతేనండి. మేము 1/2 కిలో అట్లా మేము కొనుక్కొని వచ్చేది. ఈ కాలం పిల్లలకి ఇది తెలియదు. ఈ కాలం పిల్లలకి తెలిసింది ఏంటి అంటే ప్యాకెట్లలో వచ్చి డిగ్రీ చదివే నీ కూతురికి ఆయిల్ ప్యాకెట్ లో అది లీటర్లో ఉంటుందా కేజీలో ఉంటుందో కూడా తెలియదు. ఏం నేర్పిస్తున్నావా నువ్వు? త్వరలతం ఎంత ఉంటుంది? నాకేం తెలుసు అన్న, ఆయన తెచ్చి పెడితే నేను వంట చేస్తానంటే కూర్చున్నాను. 950 ml ఉండదు, 1 లీటర్ ఖచ్చితంగా ఉంటది. దాన్ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేస్తే వెయిట్ అన్నది తగ్గుతుంది. అర్థమైందా? అవి నువ్వు చదువుకున్న దానివి నీ పిల్లలకి నేర్పియాలి కదా. ఇప్పుడు ఇది లీటర్లలో ఇస్తావు. మీరు వెళ్ళి కొన్ని ప్రాక్టికల్ మీరు చూడండి. కొన్ని వస్తువులు ఇప్పుడు కొన్ని దగ్గర అరటిపళ్ళు డజన్లలో అమ్ముతారు, కొన్ని ప్రాంతాల్లో కేజీ లెక్క.
కొన్ని దగ్గర పీసెస్ లాగా ఉంటారు. పిల్లలకు నేర్పియాలి. ఒక క్రైస్తవ జీవితాన్ని కూడా మనం నేర్పించాలి. హల్లెలూయా. ప్రార్థన చేయడము, బైబుల్ చదవడము, బైబుల్ చదవడము, ఈ ఆదివారం వాక్యాన్ని డిస్కస్ చేయడము. ఈ వారంలో మేం చేసింది ఏంటిదంటే మా జీవితాలు తగ్గించేయండి. ఫ్యాన్ స్పీడ్ అంటే ఇప్పుడు చూసుకోండి. టేబుల్ హైట్ వేసుకొని చైర్లో చూసుకోలేదు. ఓకే, నేను రాజ్ కుమారి మేము చేసినటువంటి పని ఏంటిదని అంటే ఒక టాపిక్ తీసుకొని మేమందరం కూడా కూర్చొని డిస్కస్ చేయడం ప్రారంభం. ఆ టాపిక్ ఏంటిది, కదా వెళ్ళాలా వద్దా, మంచిదేంటిది, చెడ్డదేంటిది. మెల్లిగా పిల్లలకి మా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడాను వాళ్ళకి నేర్పించడం ప్రారంభించాం. ₹1 ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది నేర్పించాలి కదా. తెలియాలా వద్దా? తెలుసుకుంటే పిల్లలకు తెలిస్తే 200 డ్రెస్తోనైనా అడ్జస్ట్ అవుతాం. లేదనుకో 5,000 డ్రెస్ తెచ్చిన డాడీ దీనికి మెరుపులు లేవు, డాడీ దీనికి చమ్కీలు లేవు అని అంటారు. వాళ్ళ చేతిలో పెట్టు, వాళ్ళ చేతిలో పెట్టు. ఇచ్చావా జెస్సీకి? ఎందుకు? నీ సీక్రెట్లన్నీ బయటపడతాయనా? ఇంకో అనుష ఎక్కడన్నా ఉందా? ఇవ్వాలి కదా, చెప్తున్నా కదా. అనుష అనుష కన్నా తెలుసా వచ్చేపోయేటి నీ కూతురు తెలియటానికి ఏమంటారు ప్రాబ్లం? పుసుక్కున మనం గుట్టుక్కు మనం అనుకో, వాళ్ళకి లెక్కలు తెలియకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. నాలెడ్జ్ నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ అవ్వాలి. అది మన కుటుంబ జీవితమే కానివ్వండి, ఆత్మీయ జీవితమే కానివ్వండి, ప్రతి అజమాయిషి చేసే ప్రయత్నం చేయకుండా సున్నితంగా వాళ్ళకి నేర్పించాలి. ఎక్కడ అజమాయిషి చేయాలి, ఎక్కడ గమనిస్తూ ఉండాలి అన్నది కూడా నీకు అర్థం కావాలి. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ నాయకులు వాళ్ళకందరికి చెప్పేశారు కదా, చెప్పేశారా? క్లియర్ అయిపోయిందా? నెక్స్ట్ దెన్ మనం అక్కడి నుంచి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏమని చెప్పారు నాయకులు ప్రజలకి 3-4 వచనాల్లో ఏమనుంది? మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని దేని వెంబడి వెళ్ళాలి? ఎవరు వెళ్ళాలి? రైట్. 4వ వచనం, మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. మీరు దాన్ని గుర్తుపట్టవలను గనక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. ఎందుకు నడవరాదు? అది పరిశుద్ధమైనది. మీరు హఠాత్తుగా దాని మీద పడి ఇటు అటు చేసి దాన్ని టచ్ చేసి అనుకోండి, మరణం వస్తుంది. కాబట్టి దానికి ఇవ్వాల్సినటువంటి రెఫరెన్స్, దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవము, దానికి ఇవ్వాల్సినటువంటి విలువను మనం ఇచ్చేవారిగా ఉండాలి. అక్కడి వరకు 3-4 వచనాలలో నాయకులు ప్రజలకు చెప్పాల్సింది చెప్పేశారు. నా ఇక్కడ ఉన్నటువంటి 5వ వచనంలోకి వస్తే, మరి యెహోషువ రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇప్పుడు యెహోషువ చెప్తున్న మాట ఏంటిది? ఇప్పుడు నాయకులు చెప్పిన తర్వాత అదే ప్రజలకు యెహోషువ వాళ్ళకందరికి నాయకుడిగా ఉన్నటువంటి ఆయన చెప్తున్నటువంటి మాట, మీ మధ్యలో దేవుడు అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఈ మాట చాలా చక్కగా గుర్తు పెట్టుకోండి. అదేంటిది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. రైట్. మళ్ళీ ఏమంటున్నాడు 6వ వచనంలోకి వస్తే, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా. 1 యెహోషువ ప్రజలకు సెలవిస్తున్నాడు, 2 యాజకులకు సెలవిస్తున్నాడు. ప్రజలకు చెప్పాల్సింది ప్రజలకు చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? ప్రజలకు ఏమని చెప్తున్నాడు? 5వ వచనంలో అందరూ ఏం చెప్తున్నాడు? 5వ వచనంలో రిషి, మిమ్మల్ని మీరు దేనిని ఎందుకు పరిశుద్ధపరచుకోవాలి? ఈ ప్రజలు దేనిని వెంబడించాలి? మందసమును వెంబడించాలి. 6వ వచనంలో
యాజకులకు నిబంధన మందసమును వెంబడించే వాళ్ళే పరిశుద్ధపరచుకోవాలి అంటే, ఇప్పుడు నిబంధన మందసమును మోసే వారు ఇంకే రకంగా ఉండాలి? అర్థమవుతుందండి? నిబంధన మందసమును వెంబడించే వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిబంధన మందసము అని అంటే అదేదో ఆషామాషి వ్యవహారం కాదు. దాన్ని వెంబడించే వాళ్ళకే చాలా లెక్కపత్రాలు. అంతకంటే ముందు పై వచనంలో చూస్తే, మీరు ఇంతకు ముందు వెళ్ళిన దారి కాదు కాబట్టి దానికి మీకు 2000 కొలమూరల దూరం ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఈ రకంగా ఉండండి అనేసి తెలియజేసినటువంటి ఆ దేవుని మాటలే ఇక్కడ ఆ మందసాన్ని మోసేటువంటి యాజకులకు యెహోషువ చెప్తున్న మాట. మీరు దాన్ని ఎత్తుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఇచ్చే ఉంటాడు. మరి వీళ్ళని ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు? చాలా కాలం నుంచి ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఏమని ప్రిపేర్ చేస్తుంటాడు? ఈ లేవీయులలో నుంచి యాజకులుగా ప్రత్యేకింపబడ్డ వాళ్ళకి ఇప్పుడు ఈయన చెప్పేటువంటి మాటలు ఏ మాటలు? అరే నాన్న, మందసం జోలికి మనం వెళ్తున్నామంటే మనం ఇంకే రకంగా జాగ్రత్తగా ఉండాలి. మందసాన్ని మనం మోయబోతున్నాము అని అంటే సామాన్యమైనటువంటి మందసం కాదు, సర్వలోకనాథుని మందసం, దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుని మందసం, ఇశ్రాయేలీయులను నడిపించేటువంటి యెహోవా దేవుని మందసం. నేను రావట్లేదండి, చూడు వాయిస్ వస్తుందంట కదా. చేశాం, ప్రేయర్ చేసే ప్రార్థన చేశాం కదా ప్రేయర్. రైట్. దేవుని యొక్క మందసాన్ని మోసుకొని వెళ్తున్నటువంటి ఈ యాజకులకి వినాలి. వెనకాల కూర్చొని కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రోగ్రాం మీరు మానుకోవాలి. మీ దృష్టి ఇటు పెట్టండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ప్రార్థన వినిపించి మీకు ఎందుకు వినపడలేదు? మీరు దృష్టి పెట్టలేదు అని అర్థం. రైట్, జాగ్రత్తగా వినండి. యాజకులకు కూడా ఈయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ఉంటారు. అంటే ఇప్పుడు యెహోషువ ఆడ కూర్చున్నప్పుడు యాజకులకు ఏ పనప్ప చెప్పాలి, నాయకులకు ఏ పనప్ప చెప్పాలి, మిగిలిన వాళ్ళకి ఏ పనప్ప చెప్పాలి, అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేసుకోవాలి, వేగుల వారికి ఏం పని, ఇవన్నీ కూడాను యెహోషువ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నట్టా చేయనట్ట? ఇప్పుడు యెహోషువ మీద ఒత్తిడి ఉందా లేదా? ఎలాంటి ఒత్తిడి ఉంది? కనపడని ఒత్తిడి ఉంది. ఒక నాయకుని మీద, కుటుంబ యజమాని మీద, సంఘ కాపరి మీద, యాజకుని మీద కనబడకుండా ఆల్వేస్ ఒత్తిడి ఉంటది. నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ కి ఒక ఇన్ఛార్జ్ గా నువ్వు ఉండవచ్చును, ఒక ఆర్గనైజేషన్ లో ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో నువ్వు ఉండవచ్చును. నీకు తెలియకుండా చాలా ఒత్తిడి ఉంటది. ఏముంది, టీచర్లే కదా, కళ్ళు మూసుకొని రైట్ కొట్టేసి మార్కులు వేస్తారంటే కుదరదు. చాలా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటది. అందరిని ఒక డిసిప్లైన్ లో పెట్టేటువంటి ఒక జాగ్రత్తకరమైనటువంటి బాధ్యత నీ మీద ఉంటది. ఏమాత్రం ఆలోచించినా కానీ వాళ్ళు నేను ఎత్తికెక్కేసి నీ జీవితంతో ఆడుకోవడం వాళ్ళు ప్రారంభిస్తారు. మరి ఇట్లాంటప్పుడు చేయాల్సింది ఏంటిది, జరిగేది ఏంటిది? నీవు ఎవరితో ఏ పని చేయించాలో ముందుగా నువ్వు ఒక ఆలోచన కలిగి నువ్వు అడుగులు ముందుకు వేయాలి. పాయింట్ 1. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరితో ఏ టయాన్ని ఎంతవరకు కేటాయించాలి. వారు చెప్పేటి అన్ని కూడాను ఎగ్జామ్ అనేసి నువ్వు నమ్మాల్సిన ఏమంటారు, నమ్మి మోసపోవద్దు. మీరు తర్వాత 9వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత యెహోషువ గ్రంథంలో మీరు మరికొన్ని విషయాలను మీరు నేర్చుకుంటారు. కానీ ఇక్కడ మనం కనుక గమనిస్తే, ఆలోచన చేస్తే ఎన్ని అవసరం వరకు వచ్చాం మనము? ఇప్పుడు ఆలోచనలో నిబంధన మందసం ఎత్తుకొని ప్రజల ముందు నడవండి అనేసి యాజకులకు సెలవిచ్చాడు. 7-8 వచనాలను ఒకసారి చదవండి మీరే అందరూ చదవాలి. అప్పుడు యెహోవా యెహోషువతో, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును, ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల దగ్గరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును యాజకులకు ఆజ్ఞాపించుము. 7-8 వచనాలు దేవుడు యెహోషువతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. రైట్. ఈ 7-8 వచనాలను గమనిస్తే మీకు ఏమర్థమైంది? 7-8 వచనాలను మీరు చదివారు కదా, మీకేమర్థమైంది? నేను ఒక మాట మీకు చెప్పాలను. వాట్ ఎవర్ యు ఆర్, నువ్వు ఏది ఏమైనా,
ఈ స్థాయి హోదా బయట చెప్పులు వదిలేసినట్టు అక్కడ బయట వదిలేస్తే లోపల రావు. నా దృష్టిలో మీరు అందరూ కూడా చిన్నపిల్లలే. ఒక టీచర్, మీరు స్టూడెంట్స్. నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోవాలి. నా హోదా ఇది, నాకు ఇంత జ్ఞానం ఉంది, ఇంత అభిషేకం ఉంది, నేను ఇంత సీనియర్‌ని అవన్నీ పక్కన పెట్టకుంటే మనం నేర్చుకోలేం. రైట్, మీకు అర్థమవుతుంది కదా? సరే, ఇప్పుడు 7, 8 వచనాలలో మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది? టైం వేస్ట్ అవ్వద్దు. ఫాస్ట్ గా చెప్పాను. మీరు ఎంత చక్కగా రెస్పాండ్ అవుతే నేను అంత చక్కగా మీకు నేర్పించడానికి నాకు టైం దొరుకుతుంది. ఏమర్థమైంది? 7వ వచనము దేవుడు యెహోషువకు ఇస్తున్నటువంటి ఒక అభయం. 8వ వచనము ప్రజలందరికీ బ్రాకెట్ లో యాజకులకు దేవుడు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్. 7వ వచనం ఏంటిది? యెహోషువకి దేవుడు ఇస్తున్నటువంటి ఒక అభయం. ఏమంటున్నాడు? ఈ ప్రజలను నీవు ముందుండి నడిపించబోయేటువంటి ఫస్ట్ టాస్క్ నీకు ఇదే. ఇన్ దోస్ డేస్, ఆ రోజులలో మోషేను నేను ఏ రకంగా కనపరిచానో నిన్ను నేను అలా కనపరుస్తాను. మోషే ఘనత పెరగటానికి ఆ పదద్భుతాలు ఏ రకంగా ఉపయోగపడ్డాయో కానీ ఎర్ర సముద్రంలో పాయలుగా చీల్చడం అన్నది అసామాన్యమైనది. అది ఎన్నడూ కూడా జరిగినటువంటి గతంలో విన్నటువంటి కార్యం అయితే కాదు. కానీ ఎర్ర సముద్రంలో చీల్చినటువంటి ఆ దేవుడు మోషేకి ఏ రకంగా తోడై ఉన్నాడో ఇక్కడ యెహోషువకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక అభయం. యెహోషువ, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. ఈ విషయాన్ని ప్రజలు చూస్తారు. ఈ విషయాన్ని ప్రజలు చూస్తారు. డోంట్ వరీ ఫర్ దట్. నేను నీకు తోడై ఉంటాను. దేవుడు యెహోషువకి మాట అంటున్నాడు అంటే ఎక్కడో యెహోషువకి లోపల ఒక చిన్న ఏముంది అనుకోవచ్చు, అనుమానం అనొచ్చు, లేదంటే ఎక్కడో ఒక చిన్న ఏదో ఒక చిన్న గ్యాప్ లాగా అనిపించచ్చు. దానిని చూసిన దేవుడు నాయకునికి అభయం ఇచ్చేటువంటి దేవునిగా తన ప్రజల నిమిత్తమే అడుగులు ముందుకు వేస్తే వాళ్ళను దేవుడు బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. నేను కొన్ని పరిస్థితులను బట్టి, నా ముందున్నటువంటి సంగతులను బట్టి నేను కొంచెం కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉన్నప్పుడు, శుక్రవారం నైట్ నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో ఒక మాట ద్వారా మాట్లాడాడు. విశ్వసించిన వారు కలవరపడరు అని దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? విశ్వసించిన వారు కలవరపడరు. ఆ మాట నాకు చాలా నెమ్మదినిచ్చి. దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము మనని ఎంతగానో బలం. ఎక్కడో ఒక చిన్న గ్యాప్ వస్తుంది. మనకు తెలియకుండా వచ్చినటువంటి ఆ గ్యాప్ ని చూసిన దేవుడు, ఆ గ్యాప్ ని మన అంతరంగంలో గమనించినటువంటి ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా మనలను బలపరిచే మాట చేత ఒక అభయాన్ని ఇచ్చి, భయపడుతూ నేను మీతో కూడా ఉన్నాను అంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. అందరం చెప్దామా? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో నుంచి మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. మోషేతో దేవుడు ఏ రకంగా తోడై ఉన్నాడో యెహోషువతో తోడై ఉంటానని చెప్పిన తర్వాత వెంటనే ఇక్కడ యెహోషువకు ఎవరు తోడుగా ఉన్నారు అంటే దేవుడు తోడుగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇంకెవరు తోడుగా ఉన్నారు? సపోర్టింగ్ టీమ్, యాజకులు తోడుగా ఉన్నట్ట లేనట్ట? అలాగనే వేగుల వారు, తర్వాత యాజకులు, తర్వాత నాయకులు, మిగిలినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ తోడుగా ఉండాలా వద్దా? వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చింది దేవాది దేవుడే. నాయకుడిగా యెహోషువను దేవుడు ముందు పెట్టాడు. ఈ ప్రజలందరూ కూడాను
వీళ్ళలో నుంచి కొంతమంది దేవుడు పక్కకు తీసుకొని వచ్చేసి ఇప్పుడు దేవుడు చెప్పేటువంటిది ఏంటిది అని అంటే వీళ్ళందరినీ కూడాను ఒక్క పని నిమిత్తమై ఏ పని వీళ్ళందరినీ కూడాను కనాను దేశంలోకి ప్రవేశపెట్టాలని దేవుని ఉద్దేశం. ఈ ప్రాసెస్ లో నాయకుడు ముందుంటే సపోర్ట్ చేయడానికి ఆటోమేటిక్ గా దేవుడు వారిని అవసరమైనటువంటి వారిని యోగ్యులను దేవుడు సమకూరుస్తాడు. దేవుని పని చేయాలనేటువంటి ఆసక్తి కనుక నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేసే తీరుతాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం. ముందుకు వద్దాం. మనం ఎన్నో వచనం వరకు వచ్చాము? 9 నుంచి చదివితే, కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించను వారితో ఎట్లనను సర్వలోక నాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడని ఆయన నిశ్చయంగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెనని దీనివల్ల మీరు తెలుసుకుందరు. కాబట్టి ప్రతి గోత్రంకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలుల గోత్రంలో నుండి 12 మనుషులను ఏర్పరచుకుని సర్వలోక నాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచున్న. అంటే ఇప్పుడు యెహోషువ ఎన్నో వచనం? 13వ వచనం. అంటే ఆయన భవిష్యత్తును చెప్పబోతున్నాడా, లేకుంటే అంటే జరగబోయేదాన్ని చెప్పబోతున్నాడా, జరుగుతూ ఉన్నదాన్ని వాళ్ళకి వివరిస్తున్నాడా? ఆ మాట దేవుడు యెహోషువతో ఎక్కడ చెప్పాడు? ఇప్పటిదాకా మీరు 13వ వచనం దాకా వచ్చారు. 9 నుంచి ఇప్పుడు చదువుకుంటూ వచ్చాము. 8వ వచనం వరకు మనం చూసుకున్నాం. ఎక్కడ చెప్పాడు దేవుడు? ఎక్కడ చెప్పాడు? అంటే దీని అర్థం ఏంటిదో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. అందరు నా వైపు చూడండి. కొన్ని విషయాలు ఉంటాయి దేవుడు తన నాయకులకి వ్యక్తిగతంగా వాళ్ళు మాత్రమే తెలుసుకునేటట్టుగా దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. కొన్ని విషయాలు అందరిలో దేవుడు తెలియజేయడు. వ్యక్తిగతంగా అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాటిని బయట పెట్టు అని దేవుడు చెప్తాడు. ఈ విషయాన్ని ముందే గనక దేవుడు ఆ ప్రజలకు చెప్పమని నాయకులతో కూడా ఈ విషయాలు నువ్వు పంచుకో అని చెప్పుకుంటే కథ వేరేలాగా వాళ్ళు ఏదో ఒకటి గందరగోళం చేస్తూ అది నిజమా అబద్ధం, ఒకసారి ట్రైల్ వేద్దాం, ఒకసారి చూద్దాం, ఒకసారి ఇలా నాలుగుతో నాకి చూద్దాం, వంటలు చేసినప్పుడు అంటారు కదా, వీళ్ళు కూడా ఏమన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తారేమో. ఒకవేళ నేను అనుకుంటున్నాను ఈ యాజకులే ఆ మాట వినేసి ఒకసారి అది నిజమో కాదో పోయి మనం చూద్దామని చాలు పోయి ఆడ కాలు పెడతారేమో. అసలు ఈ యోర్దాను నది ఎట్లాంటిదో తెలుసా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. యోర్దాను నది ఎట్లాంటిది అని అంటే సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో క్లారిటీగా కనుక చెప్పాలి అని అంటే, కరెక్ట్ గా కనుక చెప్పాలి అని అంటే మన మూసీ నది దాటి ఎట్లాంటిది మూసీ నది చాలా పెద్దది కదా. పెద్దదా చిన్నదా? ఒక చిన్న కాలువ. ఏంటిది మామూలు రోజుల్లో అయితే మోకాళ్ళ లోతు లేదంటే నడుము లోతు నీళ్లు ఉంటాయేమో, అది దాటుకొని పోవచ్చు. చిన్న కాలువ. మన వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు ఏమైంది? లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో వరదలు వచ్చినప్పుడు, ఆ టైంలో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు, గండిపేట హిమాయత్ సాగర్ గేట్లు ఇప్పినప్పుడు ఎన్జిపిఎస్ బస్ స్టాండ్ కూడా మునిగిపోయి అనుకోవచ్చు. సంవత్సరానికి ఒక్కసారి దాని ప్రాంతంలో పైన ప్రాంతాల్లో వర్షాలు పడ్డప్పుడు అంట భయంకరంగా అది పొంగిపోతుంది యోర్దాను. ఆ టైంలో దేవుడి వీళ్ళని దాటిస్తున్నాడు. మోకాళ్ళ లోతు నీళ్ళున్న దాంట్లో దాటిస్తా అని చెప్పట్లేదు. ఏ టైం అంట? ఎలాంటి టైం? ఆ టైము మంచి వరదలు వచ్చేటువంటి టైం. ఆ టైంలో నేను దాటిస్తాను దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది దాటాలి? అప్రాక్సిమేట్లీ 30 లక్షల మంది దాటాలి. ఈ వచనంలో 13వ వచనాన్ని కనుక మనం ఒకసారి చదువుకుంటే, సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసం మోయు యాజకులు అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా
ఈ విషయము దేవుడు యెహోషువకు బయలుపరిచాడు. ఈ కార్యం చేయబోతున్నాడు దేవుడు చెప్పాడు. ఇంకో విచిత్రమైన విషయం తెలుసా మీకు? ఎర్ర సముద్రం దగ్గరికి దేవుడు వెళ్ళమన్నాడు, కానీ ఆ తర్వాత ఏం చేయాలో మోషేకు కూడా అక్కడ ఐడియా లేదు. నిర్గమకాండము 14వ అధ్యాయంలో అక్కడికి పోయిన తర్వాత ఏం చేయాలో కూడా మోషేకి ఐడియా లేదు. ప్రభువా ఏం చేయాలో మోషే నా వైపు ఎందుకు చూస్తున్నావు నాన్న? నీ చేతిలో కర్ర ఉంది కదా, కర్రను తీసుకొని ఎర్ర సముద్రం కూడా అక్కడ దేవుడు ఇన్స్ట్రక్షన్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ దేవుడు ముందుగానే ఆయన చేయబోయేటువంటి పనిని యెహోషువకు దేవుడు ముందుగానే బయలుపరిచిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తాం. నువ్వు యథార్థంగా అడుగులు వేస్తూ వెళ్తే ఆ సమయానికి ఉన్నటువంటి పరిస్థితిని ఏ రకంగా నువ్వు జయించాలో దేవుడు నీకు ముందుగానే బయలుపరు. యథార్థంగా నువ్వు నీ జీవితంలో అడుగులు వేయడం ప్రారంభించు. కొంచెం ముందుకు వద్దాం. మరి దీన్ని హైట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ కొంచెం ముందుకు వచ్చి మనం కనుక గమనిస్తే మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుంది అంటే, యోర్దాను దగ్గరికి రావటానికి దేవుడు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటిది? 13వ వచనంలో ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు? సర్వలోక నాదుడగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు రైట్. ఇంకొంచెం ముందుకు వద్దాం. 3వ వచనం చూడండి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలంలో నుంచి ఆ మందసాన్ని ఎవరు మోయాలి? రైట్. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వద్దాం. 6వ వచనంలో మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందుగా నడువుడని యాజకులకు అతడు యెహోషువ సెలవీయగా. రైట్. ఇంకొంచెం ముందుకు వద్దాం. 8వ వచనంలో మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చినప్పుడు యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు. ఇక్కడ ఏం కనపడుతుంది? ఒకటి మందసం కనపడుతుంది, రెండవది మందసాన్ని మోస్తున్న యాజకులు కనపడుతున్నారు. ఏం కనపడుతుందండి? ఈ 3, 4 అధ్యాయాల్లో మందసం అన్నటువంటి మాట పలుసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది, పలుసార్లు వస్తుంది. మందసమునకు చాలా 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 విలువ ఇవ్వడం జరిగింది. మీరు గమనించినట్లయితే వాక్యంలో నుంచి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యెహోషువ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలలో యోర్దాను దాటడంతో వారి యొక్క ఇశ్రాయేలు యాత్రలో అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. పైన సెల్ఫ్ రావద్దు మనోజ్. జాగ్రత్తగా మనం చూస్తే యోర్దాను నది ఏదైతే ఉందో దాటడానికి ఇప్పుడు యాజకులు ఏం పట్టుకొని పోవాలి? నా పాయింట్ ఏంటిదంటే, మందసము లేకుండా ఉట్టి యాజకులు పోతే పోనీ ఈ మందసాన్ని వేరే ఎవరైనా కానీ పట్టుకొని పోతే, నా మాట మీకు అర్థమైందా? ఏం చెప్తున్నాను నేను? మందసాన్ని లేకుండా యాజకులు మాత్రమే పోతే అద్భుతం జరుగుద్దా? ఈ మందసాన్ని యాజకులు కాకుండా వేరే వాళ్ళు, యాజకులు కాకుండా లేవీలే అనుకోండి, లేవీలు పట్టుకొని పోతే చచ్చి కూర్చుంటారు. అంటే మందసము అనేది ఒకటి ఉంది. మందసాన్ని మోసే యాజకులు ఎలా మోయాలి అన్నది కూడా ఒక సిస్టమ్, ఒక పద్ధతి వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే, అసలు ఈ మందసం ఏంటి? నీకు తెలిసిన విషయమే, తెలియదు ఏం కాదు. మందసం 2 రకాల వస్తువులతో తయారు చేయబడ్డది. ఒకటి తుమ్మకర్రతో, రెండవది ఆ తుమ్మకర్ర మీద బంగారు రేకు, బంగారు పోతతోని దాని చుట్టూ కూడా బంగారు తాపడం చేయడం జరిగింది. పైకి చూస్తే అది ఎలా కనపడుతుంది?
మొత్తం కూడా దేంతో నింపబడ్డట్టుగా కనపడుతుంది? హల్లెలూయా! చెప్తాం. సార్ ఎందుకు ఈ రోజు నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుంది. రాత్రి ఆన్‌లైన్ ప్రేయర్ చేసేసి వచ్చినట్టుగా ఉన్నారు మీరందరూ కూడా. సగం కళ్ళతో నిద్రపోతూ, సగం కళ్ళు తెరిచి చూస్తున్నారు. కొంచెం యాక్టివ్‌గా ఉండండి. ప్రశాంతంగా మన వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి పని చేద్దాం. హ్మ్. ఈ మందసాన్ని మోసుకొని పోయేటువంటి యాజకులు, మందసము అన్నటువంటి 2 టాపిక్స్‌లో మందసం గురించి చూస్తున్నాము. తుమ్మకర్ర ఉంది. తుమ్మకర్రకు మొత్తం కూడాను బంగారు తాపడము చేయబడ్డటువంటి రకంగా ఉంది. అదొక పెట్టె. పెట్టె పైన ఉన్నటువంటి దాన్ని కరుణాపీఠం అంటారు. దాని మీద 2 కెరూబులుంటాయి. దాని మీద 2 కెరూబులు కదా! ఆ కెరూబులు ఆ రెక్కల చేత ఇలా కప్పుకొని ఉంటాయి. ఆ కెరూబుల గురించినటువంటి వర్ణన ఇప్పుడు మనకొద్దు గాని, దీన్ని మోయటానికి ఇటొక కర్ర, ఇటొక కర్ర ఉంటది. యాజకులు వాటిని భుజాల మీద పెట్టుకొని దాన్ని మోస్తూ ఉంటారు. ఈ మందసము చేయటానికి వాడబడినటువంటి వస్తువులు 2. ఒకటి తుమ్మకర్ర, రెండవది పక్క. ఏమిటి తుమ్మకర్ర? వెరీ సింపుల్ గా మనకు తెలిసిన విషయమే. తుమ్మకర్ర అన్నది ఏంటిది అని అంటే, మానవుని యొక్క జీవితానికి సూచనగా కనపడుతుంది. మానవుని యొక్క జీవితం, ఈ హ్యూమన్ లైఫ్. తుమ్మకర్రకి మానవుని జీవితానికి కావాల్సిన అన్ని కోరికలు ఉంటాయి. ఓకేనా? నేను ఒక చిన్న మాట చెప్తాను. నాకు తెలీదు, మీరు కొంచెం వివరించండి. తుమ్మకర్రతోని ఊర్లలో ఎవరైనా గాని పాతకాలంలో మంచాలు చేపించుకునే వాళ్ళ? చేపించుకుంటారా? చేయరా? ఎందుకు చేయరు? అది కొంతకాలం అయిన తర్వాత అది ఎట్లా వంకర తిరుగుతుందో కూడా తెలియదు. నువ్వు దాన్ని చేసినప్పుడు అది కరెక్ట్ గా లైన్ గానే ఉంటది. స్కేల్ లాగా ఉంటది. ఒక ఎండాకాలం దాన్ని ఎండలో కనుక పడేసినామంటే అది ఎప్పుడు అది ఇట్లా వంకర తిరిగిపోతుందో తెలియదు. తుమ్మకర్ర దేనికన్నా పని చేస్తుంది అని అంటే, తుమ్మకర్ర దేనికన్నా పని చేస్తుంది అంటే, దాన్ని పొయ్యిలో పెట్టడానికి ఒకటి, రెండోది బొగ్గుగా మార్చడానికి తప్ప అది ఇంకా దేనికి పనికిరాదు. తుమ్మకర్ర దేనికన్నా పని చేస్తుందా? ఎవడైనా కానీ నీడ ఇయ్యటానికి తుమ్మ చెట్లను పెంచుకుంటాడా? మా ఊర్లో అయితే పెంచరు. మీ ఊర్లో పెంచుతే నాకు తెలియదు. అరే రిషి, నీకు తుమ్మ చెట్టు అంటే తెలుసారా? తెలియదు కదా? తెలీదా? చూపియండి ఊరికి పోయినప్పుడు. చాలా నీకు తెలుసారా? తెలీదా అస్సలు? తుమ్ములు వచ్చే చెట్టు కాదురా తుమ్మ చెట్టు. చిలుకలు వచ్చినప్పుడు నేను చూపిస్తాలే. ముళ్ళ చెట్లు లాగుంటాయి. సరే, ఆ కర్రతోని జాగ్రత్తగా పెట్టేది చేసిన తర్వాత దాన్ని మొత్తం కూడా దేంతో కప్పేశారు? అది మొత్తం కూడా బంగారంతో కప్పేశారు. ఇప్పుడు అది చూస్తే మొత్తం కూడా ఏం కనపడుతుంది? బంగారం కనపడుతుంది. ఇప్పుడు ఈ బంగారం కనపడ్డప్పుడు ఈ బంగారం ఏంటిదని కనుక మనం జాగ్రత్తగా చూసుకుంటే అది దైవ స్వభావమునకు సూచనగా ఉంది. దేనికి సూచనగా ఉంది? ఈ మనిషి జీవితానికి దైవ స్వభావము పూర్తిగా కప్పేయాలి. మనిషి జీవితానికి ఏది కప్పాలి? దైవ స్వభావం. బయటికి ఏది కనపడాలి? దైవ స్వభావమే కనపడాలి. మానవుని యొక్క హృదయం బయటికి కనపడకూడదు. మానవుని యొక్క క్రియలు బయటికి కనపడకూడదు. అస్సలు కనపడకూడదు. రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి తలంపులు, రకరకాలైనటువంటి ఉద్దేశాలు కలిగినటువంటి నీవు దైవ స్వభావముతో నువ్వు ఎప్పుడైతే కప్పబడతావో, నీ లోపల ఉన్నటువంటి ఈ బంగారు రేఖ ఎప్పుడైతే దానికి ఇలా ఉంటుందో అది ఇటు అటు జరగటానికి కూడా అవకాశం లేదు. నీవు దైవ స్వభావాన్ని నువ్వు ఎప్పుడైతే ధరించుకొని ఉంటావో నీ లోపల ఉన్నటువంటి ఆ శరీర క్రియలన్నీ కూడాను కంట్రోల్లో ఉంటాయి. దైవ స్వభావంతో నువ్వు నింపబడాలి, కప్పబడాలి. దైవ స్వభావంతో నువ్వు కప్పబడాలి. మనుషుని యొక్క క్రియలు కాదు. నిన్నటి దినాన చిలుకూరు చర్చ్ దగ్గర మన చర్చ్ ఏదైతే షెడ్ ఉందో షెడ్ పక్కన వేరే ఆయన ఇల్లు కడతా ఆయన ఏం చేసిందంటే 2 అడుగులు మన దాంట్లోకి జరిగాడు. నిన్న మార్నింగ్ అంతా కూడా అదే పంచాయతీ అయింది. నిన్న మధ్యాహ్నం 1:30 వరకు వాడు జరిగిండనేసి ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులకు తెలుసు, వాళ్ళకు తెలుసు. వాళ్ళందరూ ఒకటయ్యి నన్ను బెదిరించడానికి. నేను సున్నితంగా వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడుతూ జాగ్రత్తగా
సార్ అది సర్వేని పిలిపించినాం. ఆ సర్వేకి మ్యాటర్ మొత్తం తెలుసు. ఆయన అడిగాడు, సార్ మీరేది నేను పాస్టర్ అయ్యాను, అందుకే సార్ మీరు ప్రశాంతంగా ఉన్నారు, వీళ్ళతో భరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. వాడి వెనకాల జరిగింది పెద్ద పంచాయతీ, అదంతా లొల్లి లొల్లి పంచాయతీ. అందరిని కూర్చోబెట్టి అడిగేసి, సార్ గజంన్నరే కదా సార్ వదిలేయండి. సరే అన్న గజంన్నర ఈడు అంటున్నాం, ముందుకు పెట్టేప్పటికి ఎన్ని గజాలు అవుతుంది, 7-8 గజాలు అవుతాయి, గజం 20,000 లాగా లెక్కేయండి, 1,80,000 ఆయన ఇస్తాడా, నువ్వు ఇస్తావా? అట్లా కాదు సార్. మొత్తానికి దాన్ని ఒక రకంగా వెనకాల ఎంతైతే వదులుతున్నానో ముందు వాళ్ళంత వదిలేటట్టుగా నేను ఒక ఏమంటారు అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళకి వాస్తు సెట్ కావట్లేదని వాడు జరిగింది అంటే వెనకాల వాస్తు సెట్ కావట్లేదని వాడు, సార్ నువ్వు ఇక్కడ జరిగినావు కదా, నా డాక్యుమెంట్లు ఎంత ఉందో అంతేనే నాకు కావాలి, నాకు ముందు అంత వదిలే. లాస్ట్ కి వాళ్ళతో నా పెంట్ వద్దనేసి నేను సైలెంట్ గా, నేను బయటకు వచ్చినాక వేరే వాళ్ళందరూ అంటున్నారు, అన్న నువ్వు ఉండబట్టి అక్కడ ఏ గొడవ లేకుండా జరిగిందా, అదే వేరే వాళ్ళు అయ్యి ఉంటేనా ఈ పార్టీకి ఎంత రచ్చరచ్చ చేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేవాడు. పక్కన ఉన్నాడు 4 ఇంచులు జరిగినందుకు దానికి పెద్ద పెంట చేసి, 4 ఇంచులు అంటే ఇంత 4 ఇంచులు జరిగినందుకు పెద్ద పెంట చేశారు. నా దాంట్లోకి 2 గజాలు జరిగినావు చర్చి షెడ్ లో. చర్చి షెడ్ అని తెలుసు, అన్ని తెలిసినా కూడా వాళ్ళంతా విచ్చలవిడిగా జరగటానికి ఏదన్నా కారణం కావచ్చు, కానీ అక్కడ ఉన్నది ఎవడన్నా కానీ నాకు అవసరం లేదు, కానీ ఇక్కడ ఉన్నది యేసు ప్రభువుని నమ్ముకున్న నేను కాబట్టి ఇప్పుడు నాలో శరీర క్రియలన్నీ బయటికి రాకూడదు, దైవికమైనటువంటి ఉద్దేశాలే కనపడ. ఓకే, వాక్య ప్రకారమైనటువంటి ఒక క్రమం, వాక్య ప్రకారమైనటువంటి ఒక ఉద్దేశం. నీ జీవితంలో రకరకాలైనటువంటి పద్ధతులు పరిస్థితులు నీకు ఎదురవుతా ఉంటాయి. అన్ని అందరికీ చెప్పేటివి ఉండవు. నా భార్యకి కూడా నేను చెప్పలేదు, ఏదో జరిగిందిలే వదిలేసి సైలెంట్ గా ఉండు ప్రార్థన చేద్దాం. ఎంత భయంకరమైన ప్రెషర్ ఉంటుందో తెలుసా. రకరకాల ఒత్తిళ్లు ఉన్నా కానీ మన శరీరం బయటికి రావద్దు. ఎక్కడైనా కానీ నీలో ఒక శరీర క్రియ బయటికి వస్తున్నట్టే తుమ్మకర్ర బయటికి వస్తున్నట్టే లెక్క. ఇంకా ఆ ప్రాంతంలో బంగారు బంగారు రేకుతో ఇంకా తాపడం చేయబడలేదు. ఏ కోణంలోని శరీరంలో నుంచి నీ శరీర క్రియలు బయటికి వస్తున్నాయి, కోపము, ఆవేశము, ఉద్రేకము, పక్క వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ఈర్ష్యా స్వభావము, అవన్నీ కూడా కంట్రోల్ అయిపోవాలి. దేవుడు ఇష్టపడ్డు. మందసము అనంటే నీ శరీర క్రియలను పూర్తిగా చంపుకొని, నీ శరీర క్రియలను ఆల్వేస్, ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా కానీ నీకు ఒక ఆలోచన రాదంటే ఆలోచన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, కానీ దాన్ని నువ్వు ఎంతవరకు నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటున్నావు, ఇది కదా సబ్జెక్ట్. తేడా రాగానే వాక్యము చేత నువ్వు హెచ్చరిక చేయబడు. సరిగ్గా ఒక 7-8 నెలల క్రితం ఒక వాక్యాన్ని మనం విన్నాం, అబద్ధాలు అన్నది గుర్తుందా? ఆ ఒక్క నెల ప్రాక్టీస్ చేసాము, తర్వాత మానేసాం. నోరు తెరిస్తే ఇంకా మన జీవితంలో అబద్ధాలు. ఈ మధ్య కాలంలో పాస్టర్లతో సహితం సరదాగుంది. దేవుడు ఇష్టపడినటువంటి క్రియలలో అబద్ధాలు ఒకటి కదా. ఎందుకు నా నోట అబద్ధాలు వస్తున్నాయి? శరీర క్రియలు బయటికి కూడా చూపుతున్నాయి. అబద్ధము చెప్పి ఎవరిని నువ్వు ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు, తుమ్మకర బయటకు వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసే పని లేదా? దాన్ని అదుపులో పెట్టుకునే పని లేదా? ఈర్ష్యా స్వభావాలు ఎందుకు వస్తున్నాయి బయటికి? వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు నేను అన్నాను, రాసుకున్నట్టు, వాళ్ళు ఒక అడుగు కిందకి దిగినప్పుడు మనం 2 అడుగులు వాళ్ళ నుంచి ముందుకు వెళ్ళాలి. శరీర క్రియలను ఎప్పటికప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి. నా జీవితంలో బంగారమే కనపడాలి తప్ప తుమ్మకర్ర కనపడకూడదు. ఏం కనపడకూడదు? తుమ్మకర్ర కనపడకూడదు. ఈ మందసంలో ఏమున్నాయి? 3 విషయాలు ఉన్నాయి, 3 వస్తువులు ఉన్నాయి మందసం లోపల. ఇప్పుడు మందసము దేంతో కప్పబడ్డదని చూసుకున్నాం, బంగారంతో కప్పబడ్డదని. దీని లోపల ఏమున్నాయి? 3 విషయాలు, 3 వస్తువులు అనొచ్చు. ఏమేమున్నాయి? మొదటిది, మోషేకు దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 రాతి పలకలు. ఏమున్నాయండి? 2 రాతి పలకలు ఉన్నాయి. తర్వాత మన్నాగల పాత్ర ఒకటి ఉంది. ఏముందండి? మన్నాగల పాత్ర ఉంది. మూడోది అహరోను చేతి కర్ర ఒకటి ఉంది. ఏముందండి? అహరోను చేతి కర్ర. ఈ 3 మందసము లోపల అవి కప్పబడి ఉంటాయి. ఓకేనా? అది పెట్టే కరుణాపీఠము. దాని లోపల ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఫస్ట్ ఏంటిది?
నాకు వినపడతలేదు. మోషేకి ఇచ్చిన డాడీ నువ్వు ఉట్టిగా వినిపోవటానికైతే ప్లీజ్ డాడీ నువ్వు రామాక, నువ్వు రాసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. నువ్వు ఉట్టిగా వచ్చి వినిపోతా అంటే నేను రియల్ గా చెప్తున్నాను, రాసుకునేటువంటి పద్ధతి నువ్వు పూర్తిగా మానేస్తున్నావు. నువ్వు వచ్చి కూర్చొని సగం నిద్రపోయేటట్టుగానే ఉన్నావు, కానీ నువ్వు రాసుకున్నట్టుగా కనపడట్లేదు. ఏ నోట్స్ రాసుకున్నావు ఇప్పటి వరకు? నువ్వు కనీసం ఇప్పుడన్నా రాయి, తీసిరాయి, నీకు వచ్చిన భాషలోనే రాయి. రూతమ్మ అంటే రాస్తుందా, నువ్వు రాయలేవా? అంతకంటే అభిమానమా? ఏమేమి ఉన్నాయి చెప్పండి. మోషేకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు. ప్లీజ్ రిమెంబర్, ఈ పదం ఉన్నది ఉన్నట్టుగా రావాలి. 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు అంటే కాదు. మోషేకు దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు, మన్నా గల పాత్ర, అహరోను చేతికర్ర. ఏంటిదంటే అహరోను చేతికర్ర. ఏమేమి ఉన్నాయి ఇప్పుడు దాంట్లో చెప్పండి. మోషేకు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు, మన్నా గల పాత్ర, అహరోను చేతికర్ర. కొంచెం విడమర్చి కొంచెం క్లుప్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 10 ఆజ్ఞలు ఏంటివి? యాజకులు దేన్ని మోస్తున్నారు? 10 ఆజ్ఞలను మోస్తున్నారా? యాజకులు దేన్ని మోస్తున్నారు? అహరోను చేతికర్రను మోస్తున్నారు. యాజకులు దేన్ని మోస్తున్నారు? మన్నాగల పాత్రను మోస్తున్నారు. ఇవన్నీ ఒక పెట్టెలో వేయబడ్డాయి, తుమ్మకలతో చేయబడ్డ పెట్టె. ఆ పెట్టెకు బంగారు పూతతో, బంగారు రేకుతో తాపడం చేయబడ్డటువంటిది అయి ఉంది, దాన్ని మోస్తున్నాం. ఇప్పుడు ఈ మందసం ఎంత ఇంపార్టెంటో మందసం లోపల ఉన్నవి దానికంటే ఇంపార్టెంట్. మందసం లోపల ఉన్నవి హల్లెలూయా ఏవి ఇంపార్టెంట్ అదే చెప్పి ఏమున్నాయి వాటిలో? విన్నావా లేదా? రాసుకోలే? రాసుకుంటావా? ఏం రాసినవరా? అహరోను చేతికర్ర, మన్నగల పాత్ర. బయట ఏది ఉందో దాని లోపల ఉన్నవి ఇంకా ఇంపార్టెంటా కదా? ఏమి ఇంపార్టెంట్? ఇప్పుడు యాజకులు వేటిని మోస్తున్నారు? కనబడటానికి మందసమే, కానీ మందసం లోపల ఏమున్నాయి? ఆజ్ఞలు, మన్న, చేతికర్ర మోస్తున్నారా లేదా? అంటే ఇప్పుడు యాజకుని 3 వాళ్ళ జీవితంలో వాళ్ళు మోస్తుండాలా వద్దా? మోస్తుండాలి. దేవుని చేత ఇవ్వబడ్డటువంటి వాక్యము, దేవుని చేత వాళ్ళ జీవితాల్లో అవసరమైనటువంటి వాళ్ళ జీవితాలను మార్చేటువంటి, వాళ్ళ జీవితాలను క్రమపరిచేటువంటి, వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి తప్పులను సరిచేసేటువంటి. ఆశ నువ్వు బయటప్పుడు నీ నోట్స్ నాకు చూపించే పోవాలి. చూపించకుండా పోయినావంటే నీ సంగతి ఉంటది. ఇవన్నీ కూడాను వాక్య రూపకంగా దేవుడు మనకిస్తాడు. ఆ రోజుల్లో వాళ్ళకి బైబుల్ ఉందా? లేదు. మనకు దేవుడు బైబుల్ని ఇచ్చాడు. ఈ తరానికి దేవుడు మనకు బైబుల్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ బైబుల్లో ఉన్నటువంటి అన్ని కూడా మనకి ఏం చెప్తున్నాయి, మనకి ఏం తెలియజేస్తున్నాయి, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఏది నువ్వు అన్వయించుకోవాలి, ఏది నువ్వు విడిచిపెట్టాలి, ఏది నువ్వు చెయ్యాలి, ఏది చేయకూడదు, దేనిని అనుసరించాలి, దేనిని అనుసరించకూడదు, నువ్వు రాకడకు నువ్వు ఏం చేస్తే ఎంతబడతావు, ఏం చేస్తే విడవబడతావు, ఇవన్నీ నేర్పించేటువంటి గ్రంథం పరిశుద్ధమైనటువంటి ఈ జీవ గ్రంథం. హల్లెలూయా. జీవము కలిగినటువంటి ఈ బైబిల్, ఈ మాటలు నీవు నీ జీవితంలో మోస్తూ ఉండాలి. హల్లెలూయా. ఏం మోయాలి? దేవుని యొక్క మాటలు. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కొత్త నిబంధనలో వచ్చినప్పటికీ ఆ 10 ఆజ్ఞలు కాస్త కేవలం 10 ఆజ్ఞలు కాదండి, 618 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలో. అవన్నీ కూడా కలిపి కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు చేశాడు. ఒకటిది నీకు నీ దేవునికి సంబంధించింది, రెండవది నీకు నీ పొరుగువానికి సంబంధించింది. నీకు నీ దేవునికి సంబంధించింది ఏంటిది? నీ పూర్ణ మనసు, బలం, ఆత్మ, శక్తి అన్నిటితో మనస్ఫూర్తిగా నీ దేవుని ఆరాధన చేసి, సింపుల్ మీనింగ్
మనస్ఫూర్తిగా దేవుని సేవించు. సింపుల్ మీనింగ్, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యథార్థమైన భక్తి చెయ్యి. యథార్థమైన భక్తి చెయ్యి. ఫస్ట్ లైన్ ఇది. రెండవ లైన్ ఏంటిది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాట ఏదైతే ఉందో, ఏదైతే ఈ మాట దాగి ఉందో, ఇప్పుడు క్రైస్తవ మిషనరీస్ చేసేటువంటి పరిచర్యలు అన్ని కూడా నీ ఒక్క మాట మీదనే బేస్ ఇచ్చారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రెండవది కూడా మొదటి వంటిది ఆజ్ఞ. సువార్త పత్రికల్లో చెప్పబడ్డటువంటి మాట యేసు ప్రభుల వారే చెప్పాడు. ఇప్పుడు నీ పొరుగు వారితో నువ్వు ఉంటున్నటువంటి సహవాసం, చర్చికి వచ్చినప్పుడు రైసలాడక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద రకరకాల ద్వేషాలు నీ అంతరంగంలో పెట్టుకొని ఉన్నావు అనుకో, అది నీకు ఆశీర్వాదం కాదు. ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్ టు యూ ఆల్, నెవర్ ఎట్ ఆల్. అది మీకు ఎన్నటికీ ఎప్పటికీ అది మీకు ఆశీర్వాదంగా ఉండదు, పరిగణించబడదు. పొరుగువారితో సఖ్యత సమాధానము లేకుండా, పొరుగువారిని ప్రేమించేటువంటి వ్యక్తిత్వము నీకు లేకుండా, పొరుగువారిని అంగీకరించే మనసు నీకు రాకుండా ప్రభువును సేవించారు. యోహాను మొదటి పత్రికలో నీ కనబడేటువంటి నీ సహోదరుణ్ణి ప్రేమించలేనప్పుడు కనబడని ఆ దేవుణ్ణి ఎలాగున నువ్వు ప్రేమించగలవు? నో, నీ పొరుగు వారిని ప్రేమించే గుణం కలిగి, నీకు వరుసకి అత్త అయితే కావచ్చు, లేదంటే నీ దాయాదులు పాలోళ్ళు అయితే కావచ్చు, వాళ్ళు నీకు అత్తగా మారడానికంటే ముందు, పాలోళ్ళుగా మారడానికంటే ముందు వాళ్ళు మొదటగా దేవుని బిడ్డ, ఆ తర్వాతే నీకు రక్త సంబంధం చుట్టది. అవునా కదా? వాళ్ళ మీద ద్వేషం మనకు కూడదు, ప్రేమించడం నేర్చుకోవాలి. ఆజ్ఞలు దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు ఎలా జీవించాలి అన్నది తెలియజేయడానికి దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎలా ఉండాలి అని తెలియజేయడానికి దేవుడు నీకు ఇచ్చాడు. పాయింట్ 1. రెండవది ఏంటిది? ఒకటి ఆజ్ఞలు, రెండవది మన్నా గల పాత్ర. అందరూ చెప్పండి. రెండవది ఏంటిది? ఈ మన్నాను ఏం చేయాలి? ప్రతిరోజు ఇశ్రాయేలీయులు వేకుజామునే మంచు పడేటప్పుడే ఇళ్ళ నుంచి బయటికి వచ్చి మన్నాను ఏం చేయాలి? వాళ్ళు కూర్చుకోవాలి. ఆడ కూర్చొని కాలు వేసుకొని దాని మీద ఇట్లా నీళ్ళు చల్లచా, కమాన్ అమ్మ ఆ ప్లేట్ తీసుకుంటా తినేస్తా అనేసి కాదు. వాటిని కూర్చుకొని ఇంటికి తీసుకొని పోయి దానికి వంట చేసేటువంటి ఒక ప్రాసెస్ ఏదైనా ఉంటే ఆ రకంగా వాళ్ళు వంట చేసుకోవడము, దాన్ని రకరకాలుగా చూసుకొని తినేవాళ్ళనేసి కొన్ని పుస్తకాలలో నేను చదవడం జరిగింది. ఫస్ట్ వాడు దాన్ని కూర్చుకోవాలి. అది ఎప్పుడు దొరుకుతుంది? నేను 10 గంటలకు లేచినప్పుడు అమ్మ నేను 10 గంటలకు పోయి బయటికి వెళ్ళి నేను నేర్కొని వస్తాను అనేసి ఆ కొడుకు చెప్పినట్టు కుదరదు. వాళ్ళ ఆయన ఏం కాదు లేవో పడుకో తర్వాత పోయి మనం తెచ్చుకుందాం అంటే కుదరదు. దానికంటూ ఒక నిర్దిష్టమైన సమయం ఉంది. దానికంటూ ప్రతిరోజు ఉదయం నీకు మన్నా దొరికినప్పుడు నీకు ఏదైతే అవసరం ఉందో అవసరత కొద్ది మన్నాను నువ్వు కూర్చుకోవాలి. అంటే అనుదినము దేవుని ప్రత్యక్షతను నువ్వు కూర్చుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్తాం. ఏం కూర్చుకోవాలి నువ్వు? అనుదినము. నిన్న వచ్చింది ఈరోజు రాకుండా పోతుందమ్మన్నా, నిన్న వచ్చింది ఈరోజు రాకుండా పోతుందమ్మన్నా కాదు. ప్రతిరోజు మన్నా దేవునికి ఇస్తాడు. నేను ఒక మాట చెప్పనా? మీలో ఎంతమందికి పుస్తకం ఇష్టము, ఎంతమందికి న్యూస్ పేపర్ ఇష్టం? అర్థం కాలేదు కదా? లెట్ మీ టెల్. చాలా మంది దేవుని దగ్గర పుస్తకమైనటువంటి పుస్తకం లాంటి జీవితాన్ని కలిగి ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే నాకు పుస్తకం కాదురా న్యూస్ పేపర్ ఇష్టము అని అంటాడు. ఏంటిది తేడా? ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. ఎవరి దగ్గరైనా ఇది ఉంది, ఇది ఒక పుస్తకం, ఓకేనా? వినాలి, నా వైపు చూడండి. ఇది పుస్తకం, ఓకేనా? దీంట్లో ఎవ్రీథింగ్ ప్రింటెడ్ ఉంటుంది. ఈ పుస్తకంలో అంతా ఏముంటది? ప్రింటెడ్ ఉంటుంది. దీంట్లో మనం ఏమి యాడ్ చేయలేము, ఏమి కూడా తీసేయలేము. ఎవ్రీథింగ్ ప్రింట్ అయిపోయింది. ఓకే, ఇది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్నది, ఇది న్యూస్ పేపర్ ఎవ్రీడే కూడాను ఫ్రెష్ న్యూస్ తోనే వస్తుంది. ఇది ప్రింట్ అయి ఉంటుంది. ఇది ఎవ్రీడే ఫ్రెష్ ఉంటుంది.
దేవుడు ప్రతిరోజు నువ్వు దేవుడి నుంచి ప్రత్యక్షత పొందుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ప్రింటెడ్ కాదు. థ్యాంక్ యూ. ప్రింటెడ్ కాదు. ఒక రోజు పొందిన ప్రత్యక్షత, 10 రోజులు పొందిన ప్రత్యక్షత, 50 రోజులు పొందిన ప్రత్యక్షత కాదు. అనునిత్యము దేవునితో నువ్వు సమయాన్ని గడుపుతూ దేవుని దగ్గర నుంచి నువ్వు ప్రత్యక్షత పొందుకోవాలని దేవుడు నేను నుంచి కోరుకుంటున్నాను. ఒకరోజు ప్రార్థన చేసేసి నువ్వు మౌనంగా ఉండడాన్ని దేవుడు ఇష్టపడతలేడు. ఒకరోజు వేకుజామునే లేసి నువ్వు ప్రార్థన చేసేసి అయిపోయిందనేసి చెప్తే దేవుడు ఇష్టపడతలేడు. అనునిత్యము దేవునితో సహవాసము కలిగి ఆయన ప్రత్యక్షతను నీవు పొందుకొని ఆ ప్రత్యక్షతను కూర్చుకొని నీ కుటుంబాన్ని పోషించే రకముగానే ఉండాలి. ఆ ప్రత్యక్షత కూడాను ఈ జీవ గ్రంథములో నుంచే నీకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్షతను నువ్వు కూర్చుకోవాలి. దేవుని ప్రత్యక్షత నీ జీవితంలో అనునిత్యం ఒక ప్రత్యక్షత నువ్వు కలిగి ఉండాలి. దేవుడు ఈ దినం నాతో మాట్లాడుతున్నటువంటి మాట, నా కుటుంబాన్ని సరి చేస్తున్నటువంటి మాట, దేవుడు నన్ను పోషిస్తున్నటువంటి మాట. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ఉన్న జీవించిన ఆ మాటలే ఈ జీవ గ్రంథము. బైబుల్ సంఖలో పెట్టుకొని, ఇంట్లో పెట్టుకొని, నీ బ్యాగులో పెట్టుకొని, తల కింద పెట్టుకొని, గుండె మీద పెట్టుకొని పడుకోవడం కాదురా నాన్న. ఈ బైబుల్లో ఉన్నటువంటి జీవ గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని నువ్వు అనునిత్యం కూడా చదువుతూ కూర్చుకుంటూ నీ జీవితాన్ని సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా కానీ నువ్వు కలిగి ఉన్నావు. ఇది 2. మూడోది ఏంటిది? అహరోను చేతికాలు. ఒకసారి కోరాహు అండ్ బ్యాచ్ వాళ్ళందరూ ఏం చేశారు అంటే, వాళ్ళందరూ కూడాను మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా సనిగారు. ఎందుకు సనిగారు అంటే, మీరేనా లేవీయులు, మేము కాదా, మేము పాస్టర్లం కాదా, మాకు తెలియదా, నీకంటే మంచి పేరుంది మాకు, 30 సంవత్సరాలుగా మేము క్రిస్టియన్స్, 40 సంవత్సరాలుగా మేము క్రిస్టియన్స్, పోస్ట్ అక్షరం ముక్కు ఉండదు. 30 సంవత్సరాలు క్రిస్టియన్సే, పోస్తే అక్షరం ముక్కు ఉండదు. భక్తి మొత్తం పెంట భక్తి, చెప్పుకోవటానికి 30-40 సంవత్సరాలు, ఎందుకు పనికిరాని భక్తి. పేరు మాత్రం క్రిస్టియన్ పేరే నువ్వు పెట్టుకున్నావేమో, కానీ నీ భక్తి జీవితం ఎలా ఉంది? ఈ అహరోను వాళ్ళు ఈ కోరాహు వాళ్ళు మోషే అహరోనుకి వ్యతిరేకంగా వాళ్ళు వేసేసి మేము లేమా, మేము కాదా అని అన్నారు. మేము లేమా, మేము కాదా, మాకు యాజకత్వం కావాలి, మేము గొప్పోలమా, మేము నడిపిస్తాం వీళ్ళను, మేమే నాయకులుగా ఉంటాం. ఒరే బాబు, నాకెందుకు వచ్చిన బాధ, దేవుడే మాట్లాడతాడనేసి మోషే వాళ్ళకి సాగిల పడి దండం పెట్టి సైలెంట్ గా ఉన్న తర్వాత జరిగినటువంటి పని, జరిగిన విషయం ఏంటిదంటే, దేవుడు సీరియస్ గా అలా క్లాస్ వీకి, ఒరే మీరందరూ కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ కర్రలు తీసుకుంటారు అంటారు. అంటే సెలెక్టెడ్ పీపుల్ వచ్చు, సెలెక్టెడ్ పీపుల్, ఈ గోత్రంలో వచ్చి వీళ్ళు 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 వీళ్ళు, మళ్ళా మోషే గోత్రం, లేవి గోత్రం నుంచి వీళ్ళు 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 వీళ్ళు, అన్నిట్లో నుంచి దేవుడు అన్ని కర్రలు తీసుకొని వచ్చేసి ఆడబెట్టేసిన తర్వాత 12 కర్రలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూస్తే అహరోను చేసి కర్ర మాత్రమే చిగురించి ఉంటారు. హల్లెలూయా. దేవుడు చెప్పి అది ఎండిపోయిన కర్ర, రాత్రికి రాత్రి దాంట్లోకి జీవం వచ్చింది. ఆ జీవము కాస్త అది బయటికి ఎదిగింది. తర్వాత అది బాదాము గలటువంటి ఆ కర్ర, అది ఆకులతో పాటు ఒక బాదాము కాయ కూడా, అది ఎప్పుడు దాంట్లోకి జీవం వచ్చిందో, అది ఎప్పుడు పెరిగిందో, ఎప్పుడు దానికి ఆకులు బయటికి వచ్చాయో, పూత వచ్చిందో, అది కాయగా మారిందో, అదంతా కూడా దేవుని ప్రభుత్వం జరిగింది. దేవుడు చెప్పి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమం ఇది, నేను ఏర్పాటు చేసుకున్న క్రమం ఇది. ఈ గోత్రాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను, వీళ్ళు యాజక ధర్మము నెరవేర్చాలి. హల్లెలూయా. అంటే దేవుని ఏర్పాటు ఏంటిదంట? దేవుని ఏర్పాటు. దేవుడు ఏర్పాటు చేసుకున్న క్రమం ఏదైతే ఉందో, దేవుడు ఏర్పాటు చేసుకున్న క్రమం ఏదైతే ఉందో ఆ క్రమాన్ని అట్టి క్రమాన్ని మనము అనుసరించాలి. ఏం చేయాలంటే దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని మనము అనుసరించాలి. మోషే ఆజ్ఞలు కలిగినటువంటి ఆ రాతి పలకలు, మన్నా గల పాత్ర, అహరోను చేతి కర్ర ఏదైతే ఉందో, దేవుని యొక్క ఏర్పాటును మనం అనుసరించాలి. ఎవరిని అనుసరించాలి? ఎవరి యాజకుడు? దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వ్యక్తి యాజకుడు, దేవుని చేత నడిపించబడేటువంటి వ్యక్తి.
దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి, దేవుని చేత పేరు పెట్టి పిలువబడినటువంటి వ్యక్తి. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? ఒకవేళ దేవుడు తన కృపను గనక అనుగ్రహిస్తే, దేవుడు గనక తన కృపను అనుగ్రహిస్తే, వచ్చే వారం మనము మరొక్కసారి అబ్రహాము లోతు గురించి ఆదివారం ధ్యానం చేద్దాం. దేవుడు కొన్ని విషయాల్ని ఆయన దగ్గర అడుగుతున్నాను. దేవుడు నాకు తెలియజేసిన దాన్ని బట్టి నేను అడుగులు ముందుకు వేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ అహరోను చేతికర్ర దేవుని యొక్క ఏర్పాటు. హల్లెలూయా. ఏంటిదంట? అహరోను చేతికర్ర దేవుని యొక్క ఏర్పాటు. ఈ అహరోను చేతికర్ర ఏదైతే ఉందో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. అంటే ఏర్పరచబడ్డటువంటి యాజకులు, ఈ అనుదినము ప్రత్యక్షతను కలిగి ఉంటున్నటువంటి యాజకులు, ఈ ఆజ్ఞలను అనుసరిస్తున్నటువంటి యాజకులు తమ క్రియలు బయటికి రాకుండా దేవుని కృప చేత, దేవుని కనికరము చేత, ఆ కాపాడము చేయబడి దైవ స్వభావము చేత కప్పబడినటువంటి వీళ్ళు ఆ మందసమును మోస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎవరు మోయాలి మందసాన్ని? యాజకులు. ఎవరు మోయాలి? యాజకులు. నేను సేవ చేస్తాను, ఒక 4 సంవత్సరానికి సీనియారిటీ వస్తే సరిపోదు. నేను ఇన్ని సంవత్సరాలకి క్రిస్టియన్ అని చెప్తే సరిపోదు. దేవుని చేత నువ్వు పిలువబడ్డావా లేదా? దేవుని చేత నువ్వు ఏర్పరచబడ్డావా లేదా? దేవుని చేత నువ్వు నడిపించబడుతున్నావా లేదా? కోరాహులాగా నేనున్నానని ఎగిరి పడితే కాదు. యెహోషువ ఉన్నాడు. యెహోషువకు సహకరించేటువంటి వేగులవారు, యెహోషువకు సహకరించే నాయకులు, యెహోషువకు సహకరించేటువంటి యాజకులు, యెహోషువకు సహకరించేటువంటి లేవీయులు, యెహోషువకు సహకరించేటువంటి ఆయా గోత్రాల పెద్దలు, వీళ్ళందరూ కలిసి వస్తేనే కదా యెహోషువ వాళ్ళని నడిపించేది. వాళ్ళందరూ కలిసి రాకుండా యెహోషువ వాళ్ళని ఏ రకంగా నడిపించగలడు? మరి ఈ రోజున మనం వాక్యంలో నుంచి జాగ్రత్తగా మనం గమనిస్తే, ఒక నాయకుడిని ఎవరు ఏర్పాటు చేసుకుంటున్నారు? వీడికై వీడు నాయకుడు అయితే ఎక్కువ కాలం వాడు నిలబడ్డాడు, వాడు కూలిపోతాడు. 2 రోజులు అలా మెరిసి ఇలా మాయమైపోయేటువంటి జీవితం ఉంటుంది. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ నాయకుడు ఒక ఉద్దేశముతోని నడిపించబడుతూ ఉంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం. కోరాహుకు దేవుడు మంచి కృపనే ఇచ్చాడు, కానీ వాడు తొందరపడి పిచ్చిగా ప్రవర్తించి ఇవ్వబడేటువంటి ఆధిక్యతను వాడు కోల్పోయి భ్రష్టుడైపోయి మరణించి, అంటే మధ్యలోనే ఆడు మరణించి ఆడు పాతి పెట్టబడ్డానికి కూడా లేకుండా ఆ జీవితం ముగించబడ్డ. ఇవ్వబడ్డ కృపను దుర్వినియోగం చేసుకుంటే ఎలా ఉంటుంది? ఎవరిని నువ్వు వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఇప్పుడు నేను చెప్పాను కదా, మందసొమ్మును కలిగి మందసొమ్ములు ఉండాల్సినవి అన్ని కూడా జాగ్రత్తగా ఉండి వాటిని మోస్తున్న యాజకులను నువ్వు వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? ఏ యాజకులు? మందసాన్ని మోస్తున్న యాజకులు. ఈ మందసంలో ఏమున్నవి? ఫస్ట్ మందసం ఏంటిది? తుమ్మ చెక్క, తర్వాత బంగారు రేకు, బంగారు తాపడం, ఇది ఉంది. ఈ తుమ్మ చెక్క మానవ స్వభావము, ఈ రేకు దైవ స్వభావానికి పూర్తిగా ఉంది. దైవ స్వభావము మానవ స్వభావాన్ని పూర్తిగా కప్పివేయాలి. ఇది మానవ స్వభావం ఎప్పుడు కూడా బయటికి రాకూడదు. బయటికి ఎన్నడూ కూడా రాకూడదు. ఒకవేళ బయటికి వస్తుందంటే టపీమని దాన్ని లోపలికి అణిచివేసేసి కొట్టేసి దాని మీద బంగారు తాపడము జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ మందస్సం ఇది. ఆ తర్వాత రెండవది ఏంటిది? జాగ్రత్తగా మనం గమనిస్తే, ఈ ఆజ్ఞలు కలిగినటువంటి ఈ రాతి పలకలు, మన్నా గల పాత్ర, ఈ అహరోను. మనం ఎవరిని వెంబడిస్తున్నాం? నీ యాజకునికి నీ పేరు తెలియదు, నీ ఊరు తెలియదు, నీ మంచి చెడ తెలియదు. అలాంటి దగ్గర గనక నీ ఉన్నట్లయితే అది నీకు ఆశీర్వాదకరమైనది. అది ఆశీర్వాదకరమైనది కాదు, అది దీవెనకరమైనది కాదు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు? ఇదిగో ఈ యాజకులను నువ్వు వెంబడించాలి. అరే నాన్న, యూదా గోత్రం వాళ్ళందరూ వచ్చారా? అయ్యగారు వచ్చామండి. ఏ నాన్న, ఈ షిమ్యోను గోత్రం వాళ్ళు వచ్చారండి. బెన్యామీను గోత్రం వాళ్ళు వచ్చారా? ఈ దాను గోత్రం వాళ్ళు వచ్చారా? ఆషేరు గోత్రం వాళ్ళు వచ్చారా? ఇశ్శాఖారు గోత్రం వాళ్ళు వచ్చారా?
రూబేను గోత్రికులు వచ్చారా? వాళ్ళ ఎవరి లెక్క వాళ్ళకి అన్ని కూడా ఒక సిస్టమాటిక్ విధానంలో యాజకులు దాన్ని మోసుకొని పోతుంటే నేను ముగించేస్తాను. ఇప్పుడు ఈ యాజకులు ఏం చేస్తున్నారంట, అక్కడికి వచ్చేసి ఆ యోర్దాను నదిలో ఈ మందసం మోస్తూనే యోర్దాను నదిలో ఇలా వాళ్ళు కాళ్ళు పెట్టారు. ఎక్కడ పెట్టారు? యోర్దాను నదిలో వాళ్ళు కాళ్ళు పెట్టి వాళ్ళ పాదాలు దాంట్లో పడి ఆ గిలకల వరకు నీళ్ళు వచ్చాయో లేదో ఆ పైన ఎక్కడో నీళ్ళు ఆపివేయబడ్డాయి. హల్లెలూయా. ఎప్పుడు ఆపివేయబడ్డాయి? యెహోషువ వెళ్ళి నేను నాయకుడిని, నేను పోయి నేను ఇక్కడ కాళ్ళు పెడతాను అనేసి యెహోషువ కాళ్ళు పెట్టినప్పుడు ఆగలేదు. వాగ్దానం యెహోషువకి ఉండవచ్చునేమో, కానీ ఈ మందసాన్ని మోసే యాజకుడు కావాలి. ఎవరు కావాలి? మందసాన్ని మోసే యాజకులు ఉండి ఆ మందసాన్ని మోస్తూ దేవుని మాట ప్రకారం కాళ్ళు పెడతాప్పుడు నీళ్ళు ఆగి. యెహోషువ కాళ్ళు పెడితే నీళ్ళు ఆగవు. వేరే లేవీలు కాళ్ళు పెడితే నీళ్ళు ఆగవు. లేదంటే సంఘ పెద్దలు ఆడ కాళ్ళు పెడితే నీళ్ళు ఆగవు. నాయకులు కాళ్ళు పెడితే నీళ్ళు ఆగవు. ఎవరు కాళ్ళు పెట్టాలి? మందసాన్ని మోసే యాజకులు ఉట్టి యాజకులు పనికిరారండి. మందసాన్ని మోసే యాజకుడు అడుగు పెడితే యోర్దాను ఆపబడుతుంది. హల్లెలూయా. ఏం ఆపబడుతుంది చెప్పాలి? ఏం ఆపబడుతుంది? దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి యాజకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డటువంటి యాజకుడు, దేవుని యొక్క వాక్యం అనుదినము ధ్యానిస్తూ ఆజ్ఞలను అనుసరిస్తున్నటువంటి యాజకుడు, తన స్వభావాన్ని అలుచుకొని దేవుని యొక్క స్వభావాన్ని ధరించిన యాజకుడు, అతను వచ్చి అడుగు పెడితే ఏ రకమైన పరిస్థితి అయినా కానీ, ఎంత వరదలు ఉన్నప్పటికీ, ఏ రకమైనటువంటి ఉధృతితో అది ప్రవహిస్తున్నప్పటికీ దేవుడు దాన్ని ఆపివేస్తాడు. నీ జీవితంలో ఏ రకమైన పరిస్థితి అయినా ఉండవచ్చును. యాజకుడు వచ్చి అడుగు పెట్టి ప్రార్థన చేసిన మరుక్షణము ఆ పరిస్థితులన్నిటిని కూడా మార్చుటకు శక్తి కలిగిన వాడు మన యేసయ్య. వాక్య ప్రకారం వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని మనం నెమరు వేస్తూ యాజకులు వచ్చి కాలు పెట్టారు. సరే అయ్య గారు, నేను కాలు పెట్టాను, ఇది ఆగిపోయింది కదా, నేను కాదు, కుదరదు అంటే కుదరదు. ఏం చేయాలి? మోస్తూనే ఉండాలి. ఎంతవరకు మోయాలి చెప్పాలి? ఎంతవరకు మోయాలి చెప్పట్లేదు. ఎంతవరకు? పొద్దు నుంచి సాయంత్రం వరకు. ఎంతవరకు? నా టైం మార్నింగ్ 8 అయింది, 2 వరకు నా షిఫ్ట్, నేను 2కి నేను కంప్లీట్ చేసుకొని వెళ్తాను. 2 తర్వాత మీ సావు మీరు రావండి అనాలా? విచిత్రమైనటువంటి సంగతులు. నా టైం అయిపోయిందండి, నేను పట్టించుకోను. కాదు, ఎప్పటి వరకు మోయాలో తెలుసా? ఆ మందసాన్ని ఇశ్రాయేలీల 30 లక్షల మంది యోర్దాను దాటే వరకు మోస్తూనే ఉండాలి. హల్లెలూయా. యాజకత్వం అంటే ఆషామాషి కాదండి. నోడ కూర్చొని మాట్లాడే పిచ్చి మాటలు కాదు. నా సీనియారిటీ ఇది అది కాదు. పోయి మందసాన్ని తెలుస్తుంది. ఎంతసేపు మోయాలి? దాంట్లో కుంటోడు ఉంటాడు, మోగోడు ఉంటాడు, చిరిపి పిల్లలు ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు తెలుసా? ఈ సాత్విక్ లాంటోడు, ఈ మై లాంటోడు, మయ్యే కదరా. ఎందుకన్నా ముందు కూర్చొని ఇరుక్కున్నామా, మా బతుకులంతా ఈ రకంగా తయారైన కూర్చున్నారు కదా వీళ్ళు. మా ఎప్పు లాంటి వాళ్ళు ఉంటారు. అసలు ఈయన వస్తాయా రావా అనేసి ఈ ఉడదాను మధ్యలో పడుకొని ఆడ మట్టి గీక్కొని పిచ్చి పనులు చేసినా చేసుకుంటారా? చేరా? అందరు మంచి వాళ్ళు ఉంటారా? ఆ మధ్యలో పోయేదారి మధ్యలో 80 సంవత్సరాల మా రూతమ్మ అంటే లాంటి ముసలోళ్ళు ఉంటారు. ఆ మేరీ లాంటి సగం పేషెంట్లు ఉంటారు. పాపం ఆమె బతకలేక సావలేక ఆమె జీవితాన్ని ఆమె కొనసాగిస్తూ నానా తిప్పలు పడుతుంది. వీళ్ళు ఒక్కొక్క అడుగు వేయటానికి అది చూస్తుంటే అది చల్లగా ఏసీ లాగా అనిపిస్తుంది. ఆ మాట కూడా బయటికి రాదు పాపం. వీళ్ళకి బయటికి రాకుండా అయ్యా దాన్ని అది ఆకే ఉందమ్మా అనగా నీళ్ళ టెన్షన్ వీళ్ళకి ఉండదా? ఈ మధ్యలో ఎవరో ఒకరు అమ్మ నేను తీసుకొని పోతా, నాకు నడక రాదనుకున్నావా, నాకు చెవులు వినబడమనుకున్నావా, నేనే వస్తాను వీళ్ళు అంటారు. అందరు 10 నిమిషాలు దాటేసి ఒక అరగంటలో దాటేసి పోతుంటే వీళ్ళు గంట. ఇప్పుడు యాజకులు ఏం చేయాలో తెలుసా?
కళ్ళు మూసుకోవాలి, వాళ్ళ ధ్యానం అంతా మందసం మీదే ఉండాలి. దేని మీద ఉండాలి? దేని మీద ఉండాలి? ఎంతసేపు? చిన్న పని చేయండి, చిన్న పని చేయండి, ఈ బైబిల్ని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకోండి. ఆ వాక్యం అయిపోయే వరకు మీ బైబిల్ ఎవరైనా చూసిరో మీ సంగతి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హలో, పెట్టుకున్నావా? చేతులు మార్చుకోవడాలు కానీ తిప్పడాలు కానీ ఏందమ్మా? కొత్త కొత్త బట్టలు 2000 3000 పెట్టి కొంటా, చిరిగిపోయిన బైబిల్ ఏందమ్మా? అప్పుడే తీసేసినది 2 నిమిషాలు కూడా కాదు, యుద్ధం మార్చేస్తాం. హల్లెలూయా. ఎక్కడ దాకా వచ్చాము? ఎక్కడ దాకా వచ్చాము? ఎందుకు దించేసినావు? నిమిషం కూడా కాకముందే దించేసినావా? బైబుల్ లేదా నీ బతుక్కి? బైబుల్ లేని బతుకు మైగాడు పొటాటో రాసే అబ్బాయి. సాత్విక్ ఏమైందిరా బైబుల్ వాడికి ఇచ్చినావా? మీ నాన్న నీ గురించి పెద్దగా చెప్తాడు కదరా, తయారైనా. సరే, ఎవరు దించద్దు. హల్లెలూయా. గట్టిగా చెప్తా. లాస్ట్కి వాక్యం అయిపోయి ప్రార్థన అయిపోద్ది కదా, ప్రార్థన అయిపోయి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేప్పుడు కూడా బైబుల్ అట్నే పెట్టుకుంటాడు. ఎన్ని లక్షల మంది దాటాలి కదా? 30 లక్షల మంది దాటాలి అని అంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం అంటే ఎంత? ఒక అరగంట, ఒక గంట, సంవత్సరమా? లైన్ బై లైన్ అమ్మ రూల్ నెంబర్ 1 2 3 హాజరు వేయించుకుంటాడే ఏంటి? పోతూనే ఉంటారు కదా ఇట్లా. ఇది మనిషి అయితే మదసాన్ని పట్టుకున్నాడు, షోలో గూగుల్ చేసుకోవడం తెలియలేదు నీకు. ఇంత కూడా మదసానికి విలువిచ్చే పని కూడా లేదు. ఏ మనుషులా మీరు అసలు? అవును, నాకు డౌట్, మందసం మోసేటప్పుడు అలా కాళ్ళు తడికాలు చెప్పేసుకుని ఉంటారా? వేసుకోరు కదా, కాళ్ళ తడికాళ్ళు కదా, కాళ్ళకి మధ్య ఇట్లా దురద పెడితే పోయేటోడు ఈ సుమ్యం లాంటాడు ఎవడొకడు అంకుల్ అనేసి గిచ్చిపోతారు. కంట్రోల్ ఉంటారండి, వాళ్ళకి దూరంగా నడవంటారు దేవుడు. అంతేనా? మందసం మూసేవాడు ప్రత్యేకించబడాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? చెప్పాలి చెప్పాలి. మీరు ఏం మోస్తారు ఇప్పుడు? అర్రే ఏం మోస్తున్నారు మీరు? చెప్పాలి. మందసం ఎంత బరువు ఉంటది? ఎంతసేపు ఉంటది? సరే, ఇప్పుడు చెప్పండి, మందసంలో ఏమేమి ఉన్నాయి? యాజకులు కాళ్ళు ఎక్కడ పెట్టారు? పెట్టగానే నీళ్ళు ఏం చేయబడ్డాయి? ఆగిపోయినాయా? ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజలు దాటడం ప్రారంభించారా? దాటేశారా? రైట్, లాస్ట్కి వస్తున్నాను నేను. ఎన్నో వచనం? ఇప్పుడు నేను ఏం చదవాలి? నేనే చదువుతాను, మీరేం చదువు. ఈ పేరు చెప్పి మీరు బైబుల్ చేయడానికి, బైబుల్ తెచ్చడానికి చూసారు అనుకోండి. 16వ వచనం, పై నుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామాను పూర్వమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును ఆరాభ సముద్రమునకు పౌర్ణమి బొత్తుగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసం యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీదనే దాటుచూ వచ్చిరి. హల్లెలూయా. ప్రజలందరూ కూడా ఏం చేశారంట? దాటారా లేదా? ఆరిన నేల మీద దాటుచూ వచ్చారు. అప్పటిదాకా యాజకులు ఏం చేశారు? మందసాన్ని ఏం చేశారు? మోస్తూనే ఉన్నారు. మందసాన్ని ఏం చేశారంట? మోస్తూనే ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం. దేవుని కృపను బట్టి నేను మీకు అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే, 3వ అధ్యాయం చాలా సింపుల్. నేను మీకు సింపుల్ గా చెప్పాను, మరి ఇన్ డెప్త్ గా వెళ్ళకుండా. దేవుని యొక్క
వాగ్దానము కలిగిన నాయకుడు, దేవుని పనిచేసే యాజకుడు మనకు అవసరం. వాళ్ళని మనం వెంబడించదుముగా, వాళ్ళ మార్గంలో మనం నడుచుదుముగా. కళ్ళు మూసుకొని ఉన్న పాటిని బైబుల్ దించదు, కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తుంటారు. ఈ చెప్ప కారించుకొని కూర్చోమని చెప్పలేదురా, బైబుల్ జాగ్రత్తగా భుజం మీద పెట్టి మయమన్నారు నేను చెప్పింది. మహాగణుడా, పరిశుద్ధుడా, యేసయ్యా నీకు వందనాలైన ప్రభా, సమయంలో నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. నమ్మదగిన దేవునిగా నీ ఉన్నావు నాయన ప్రభా. ఈ దినం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో నుంచి మీరు స్పష్టంగా మాతో మాట్లాడి ఉన్నారు నాయన ప్రభా. అయ్యా, మేము ఎలా ఉండాలి, ఏమి చేయాలి అనేటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. యెహోషువ నాయకులకి, యాజకులకు, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి నాయన ప్రభా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చాడు. యాజకులను సిద్ధపరిచాడు, ప్రజలను సిద్ధపరిచాడు, నాయకులను కూడా సిద్ధపరిచాడు. యాజకులు మందసాన్ని కలిగి వారు మందసాన్ని మూస్తూ వెళుతూ ఉన్నటువంటి ఈ క్రమంలో ఆటంకాల, అభ్యంతరాన్ని దూరపరిచి ఆ యాజకులు యోర్దానులు అడుగు పెట్టగానే నీళ్లను పైనుంచి వచ్చే నీళ్లను ఆపిన శక్తి కలిగిన దేవుడు నీవై ఉన్నావు. ఆ నీళ్లు వారి మీద పొర్లి పారకుండా ఆపిన దేవుడు కూడా నీ తండ్రి, నీ వాక్యంలో నుంచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నెమ్మది దయచేయండి. ప్రతి వారి పక్షంగా నీ బలమైన కృపను మీరు అనుగ్రహించండి, మేలు చేయమని ప్రారంభిస్తున్నాం తండ్రి. అయా, మందసము కలిగి నడిచేటువంటి యాజకులను మేము వెంబడించుదుము గాక. అంటే కృపను మాకు అందరికీ దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దర్శించి దీవించండి. నూతనంగా వచ్చిన వారి జీవితాల్లో కూడా నీ కృపా కనికరం కాపుదల తోడుగా వచ్చి సహాయం చేయండి. మా అందరి జీవితాల్లో మేలు చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆలోచిస్తాం. యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపా కనికరం కాపుదల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి చేరి వచ్చిన మనందరి జీవితాల్లో తోడేమి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ వారంలో ఉన్నటువంటి ప్రకటనలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినాల్సింది.